హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళైతే మా ఊర్లో ఉన్నాను అనమాట. మా ఊర్లో వచ్చేసి మారుతూ మా ఇంటి పక్కన అబ్బాయి ఉంటాడు కదా, వాళ్ళ పొలంలో అయితే ఉన్నాము. ఇప్పుడు మనకేంటంటే మొక్కజొన్న గింజలు అయితే పెడుతున్నాం ఇక్కడ. మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు, మనం మొక్కజొన్న పంట ఎలా పెట్టుకోవాలి, ఫస్ట్ ఎలా దున్నుకోవాలి, నెక్స్ట్ డ్రిప్స్ ఎలా పరుచుకోవాలి. సో ఇవంతా మీకు డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో డెఫినెట్గా మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తాను. అండ్ అలాగే మన రైతు సోదరులందరికీ ఈ వీడియో చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మనమైతే ఫస్ట్ 5 మడకలతో దున్నుకోవాలి. 5 మడకలు 2 సార్లు దున్నుకొనేసి, మళ్ళీ 9 మడకలతో ఒకసారి దున్నుకునేసి, మళ్ళంతా ఒక రొటావేటర్ ఉంటుంది కదా, ఆ రొటావేటర్తో మొత్తం అంతా సదును చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, చూపిస్తున్నాను కదా. సో ఇదైతే మొత్తం అంతా రొటావేటర్తో సదును చేసినారనమాట. మొత్తం కింద గ్రౌండ్ మొత్తం దున్నేసి, ఆ నెక్స్ట్ డ్రిప్ ఒక మినిమం అంటే ఒక 2 అడుగులు, 2.5 అడుగు, 2.5 అడుగుకు ఒక డ్రిప్ పైప్ అయితే పెట్టినాం అనమాట. సో డ్రిప్ మొత్తం ఖాళీ డ్రిప్ పరిచేసింటాము. ఇది కట్ట వచ్చేసి మా ఊర్లో అయితే మాకు 1300 పడుతుంది. మీ ఊర్లో ఎంత పడుతుంది మీకు కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఇక్కడ తంబలపల్లి దగ్గర ఉంటుంది మనకి. సో డిపెండ్, మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనకైతే డ్రిప్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ ఆ నెక్స్ట్ ఏంటంటే వన్స్ మీరు ఇట్లా ఆ ల్యాండ్ మొత్తం చదును చేసుకున్న తర్వాత డ్రిప్ పరుచుకుంటారు. అది ఒక స్టెప్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ దీనికైతే మనకు ఇప్పటి వరకు ట్రాక్టర్లు కూలీ పడుతుంది మనకి. అండ్ అలాగే డ్రిప్ కాస్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనము ఇక్కడ ఉంటుంది కదా, మన పంట పెట్టడానికి ఏ గింజలు వాడుతున్నాము, ఎలాంటి క్వాలిటీ గింజలు వాడుతున్నాము, అదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను మేము ఏ వాడుతున్నాం అనేసి, ఏ గింజలు వాడుతున్నామని. సో బేసిక్గా మనం ఏమైతే ఏ వాడుతున్నామంటే కావేరీ సీడ్స్ వాడుతున్నాము. KMH 8333 అనే బ్రాండ్ అనమాట ఇది. సో ఏంటంటే ఇదైతే చాలా అంటే అద్భుతంగా అనేసి మా తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే ఇందాక ముందు సంవత్సరం మేము పెట్టడం గురించి కానీ, లేదంటే మాకు సలహాదారులు ఇవ్వడం కానీ, సో అదేంటంటే మాకైతే ఈ కావేరీ సీడ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పినారు. సో ఇప్పుడైతే మేము వాడుతున్నాము. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మన సీడ్స్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మన డౌట్ ఎలా ఉంటుందంటే, ఈ మాన్యువల్గా లోపల నాటుకోవాలా, లేదంటే మిషన్ ఏమన్నా అవైలబిలిటీ ఉందనేసి. మాన్యువల్గా నాటుకోవడం ఒక పద్ధతి, అంటే ముందు చేసేటోళ్ళు. ఇప్పుడు మనం కొంచెం అప్డేటెడ్ కదా, 2025లో ఉన్నాం మనం. సో బేసిక్గా మనమైతే కొద్దిగా హ్యూమన్ వర్క్ కొంచెం తగ్గించి మామూలుగా ఏదైనా మిషన్తో చేస్తే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, అంటే ఈజీగా అయిపోతుంది, ఒక్కరిని కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఏంటంటే ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఈ సీడ్స్ అయితే మనం ఓపెన్ చేసుకునేసి, నేనైతే ఎవరిని కూలోళ్ళు పిలిచలేదు, అంటే నాటనీకి. సో మా ఇంటి పక్కన మారుతుంటాడు కదా, ఆ అబ్బాయే, వాళ్ళదే పొలం యాక్చువల్గా. మొత్తం 3 acres ఉంది ఇక్కడ. 3 acresలో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 30 కుంటలు అంటాం మనము, అంటే ఒక 3/4 ఎకరా అనమాట, అర్ధం కన్నా పైన. సో అదంతా పొద్దున్న నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:30, 10 అవుతుంది. ఈ లోపల మొత్తం అంతా గింజలన్నీ పెట్టేసినాడు. సో ఆ గింజలు ఎలా పెట్టినాడో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇదైతే ఒక మిషన్ అనమాట. దీని పేరు కూడా చెప్తాను మీకు. పడిపోయింది యాక్చువల్గా ఇది, చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ పేరు వచ్చేసి అగ్రిమేట్ అనమాట. సో మాన్యువల్ రోటరీ సీడ్. దీని మీద అయితే దాని కంపెనీ బ్రాండ్, ఆ నెక్స్ట్ మ్యాక్సిమం దీని పవర్ ఎంత, సూపర్ మొత్తం అంతా ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అంతా చెప్తుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ బాక్స్ మన గింజలు వేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూసినారు కదా మీరు ఈ రోటరీ సీడర్. సో ఈ సీడర్ అనేది మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో మన మాన్యువల్ వర్క్కి అయితే చాలా సేవ్ చేస్తారు డబ్బులు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకరోజు మనకి ఎవరైనా పనికి వస్తే ఇట్లా గింజలు నాటనికి కానీ, లేదంటే నీకు ఏదన్నా పొలంలో పని చేస్తే, ఆడవాళ్ళకైతే ఐ మీన్ లేడీస్కి అయితే 400 డబ్బులు ఇవ్వాలి. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది. ఒక మనిషితో 3 ఎకరాలు కావాలంటే, మనం నడిచేదాన్ని బట్టి, మన స్పీడ్ని బట్టి, మన వేగాన్ని బట్టి మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, గింజలు పోసుకుంటూ ఉండొచ్చు. సో ఒక మనిషితో అయినా పని జరిగిపోతుంది అనమాట. అదే మనము కూలీలు పిలుచుకొని చేయాలంటే అది పెద్ద తలకాయ నొప్పి. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. పైగా మనం ఈ మోడర్న్ ఇప్పుడున్న ప్రపంచంలో ఇట్లాంటివి వాడి కొంచెం అవగాహన పెంచాలి రైతులకి అందరికీ. ఇప్పుడు చూడండి, దీంట్లోకి సీడ్స్ ఎలా పోయాలో నేను చెప్తాను. పైన అయితే క్యాప్ ఉంటుంది, దీని అలా లోపలికి ప్రెస్ చేసి ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. సో ఇట్లా పైకి వేస్తే ఈ పైన ఉన్న ప్లేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడైతే నేను గింజలు యాడ్ చేసినాను. దీంతో కొద్దిగా ఇది ఉంటుంది కదా, ఫెర్టిలైజర్స్,
ఆ పౌడర్ ఉందన్నమాట. సో, ఆ పౌడర్ కూడా మీకు చూపిస్తాను నేను ఏం పౌడర్ వాడినా అనేసి. సో, దాన్నైతే వేస్తాననమాట. సో, అది మిక్స్ చేసినాననమాట. సో, ఏంటంటే దానివల్ల యూజ్ ఏంటంటే మామూలుగా చెదు పురుగులు, చీమలు ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నిటిని రక్షించడానికి కోసం ఆ ఫెర్టిలైజర్‌ని వాడుతున్నాననమాట. సో, ఆ గింజలు లోపల పడినా కూడా మొలకెత్తడానికి ఒక 2 డేస్, 3 డేస్ కొద్దిగా స్టార్ట్ అవుతదనమాట. ఆ మినిమమ్ అంటే ఒక 1 వీక్‌లో మనకు కొద్దిగా మొలకొస్తుంది. ఆ లోపల ఈ చిన్న చిన్న చీమలు ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ తినకుండా ఉండడానికి నేను ఫెర్టిలైజర్‌ని వాడుతున్నాను. సో, దాన్నైతే చూపిస్తామనమాట మేము. ఇప్పుడు చూడండి గింజలు పోసుకున్నాం ఆల్రెడీ. ఆహ్, దీన్నైతే ఇట్లా క్లోజ్ చేసేసి ఇప్పుడేంటంటే ఇది ఉంది కదా! సో, ఈ ఈ వీల్ ఉంది కదా! ఈ వీల్ అయితే కింద భూమి మీద టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే డ్రిప్ చూడండి ఈ డ్రిప్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉందన్నమాట. అక్కడ దాకా స్ట్రెయిట్‌గా. సో, మనం ఏంటంటే ఇట్లా ఎప్పటికి ఇట్లా పట్టుకునేసి ముందరికే మూవ్ చేయాలన్నమాట. సో, ముందరికే మూవ్ చేయాలి. ఇట్లా ముందరకు మూవ్ చేస్తే టక్ 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 సౌండ్ వస్తుందన్నమాట. మనం ఏంటంటే ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గింజలన్నీ ఒక్కోటి లోపల పడుతుందన్నమాట. ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోకూడదు. వెనక్కి తీసుకుంటే ఏమవుతుందంటే ఇక టీత్ ఉంటాయి కదా! ఈ టీత్‌లోకి మಣ್ಣెళ్ళిపోతాయి, రాళ్ళెళ్ళిపోతాయి, అన్నీ ఎళ్ళిపోతాయన్నమాట. సో, దాంట్లోకి మనం మన్ను పోనీయకుండా ఏంటంటే బ్యాక్‌వర్డ్ మాత్రం తీయకూడదు. ఫ్రంట్‌కే మూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ లైన్ ఏసి మీకు చూపిస్తాను. వన్ మోర్ థింగ్ అంటే రాళ్ళుంటాయి. రాళ్ళు వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. అండ్ అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే డ్రిప్పులు ఉంటాయి కదా! ఆ డ్రిప్ మీద పడకూడదు. అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రిప్ మీద పడిందనుకో అది మళ్ళీ కదిలిపోతది. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్‌గా అయిపోతుందో. అదే మనుషులు విత్తాలంటే చాలా టైం పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడ రానీకి మినిమం అంటే మీరే అర్థం చేసుకోండి. వంగుకొని ఇట్లా వంగుకొని నాటాలి. ప్రతి ఒక్కటి నాటితే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో, ఇదేంటంటే కొంచెం ఈజీ పద్ధతి ఉంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా మూవ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా మూవ్ చేసిన తర్వాత మొత్తం అంతా మన డ్రిప్పులు అంతా అన్ని డ్రిప్పులకి ఇట్లా లాగేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటర్ అనేది వస్తే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి. ఓకే. ఈ డ్రిప్ ఉంది కదా! ఈ డ్రిప్‌కి ఒక 4 ఏళ్ళు పెట్టి యువతలైతే నేను అన్నీ నాటుకుంటూ వచ్చినాను అనమాట మిషన్‌తో. సో, ఇప్పుడేంటంటే ఒక రైతులకి వాళ్ళ అనుకూలం బట్టి, వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళైతే ఒకసారి వేసుకోవాలా, లేదంటే డ్రిప్‌కి 2 సార్లు వేసుకోవాలా, వాళ్ళు పెడతారనమాట. ఇప్పుడు మాకున్నదేంటంటే మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారము 2 సార్లు వేసినా కూడా బాగా బ్రహ్మాండంగా పంటొస్తుంది. కంకులు కూడా బాగానే వస్తాయి. దగ్గరగా ఉన్నా కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతాం కదా! అడుక్కు అడుక్కి. సో, మేమైతే 2 పక్కల ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. సో, ఇప్పుడు నేను ఈ సాలుకి ఇచ్చినాననమాట. ఈ డ్రిప్ పైపులే 4 ఏళ్ళు యువతల నాటినాను. ఇప్పుడేం చేస్తానంటే ఈ డ్రిప్ పైప్ నుంచి మళ్ళా 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కావాలంటే ఒక అర్ధడుగు అనుకోండి. ఒక అర్ధడుగు ఇడిచిపెట్టి మళ్ళా ఇంకో లైన్ వస్తుందనమాట. సో, ఇట్లా లైన్ వస్తది. ఇట్లా లైన్ వస్తది. ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ మిషన్ ఎత్తుకొచ్చి ఇటు సైడ్ పెడతాను. ఇటు సైడ్ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళా పోస్తాననమాట. చూడండి. యాహ్! చూడండి. ఇప్పుడు ఇక్కడ పెట్టినాను. చూడండి. ఇక్కడ పెట్టాను కదా! కొంచెం ఇట్లా మూవ్ చేస్తాననమాట. సో, ఆ వీల్ వచ్చి కింద టచ్ అయింది. ఓకేనా? ఆ నెక్స్ట్ నేను మళ్ళీ నా పొజిషన్ చేంజ్ చేసుకుంటాను. ఇట్లా స్ట్రెయిట్ నిల్చొని కావాలంటే చూసుకోవచ్చనమాట. వంగలేని వాళ్ళున్నా పెద్ద పెద్ద మామూలు రైతులు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంటారు కదా! ఎక్కువ పని చేసి నడుము నొప్పి వచ్చేసి ఉంటది. వాళ్ళకి కూడా ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే నిల్చొనైనా చేసుకోవచ్చనమాట. మళ్ళీ వంగాల్సిన పని లేదనమాట. ఇప్పుడు చూడండి నేను ఇటు సైడ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూసుకునే నేలని ఇట్లా రాళ్ళు లేకుండా చూసుకోండి. అది చూడండి ఎంతెంత రాళ్ళు ఉన్నాయో. పడతంటాయి ఒకసారి బట్ కానీ వాటిని ఏం చేయలేము. భూమిలో ఉండే రాళ్ళు తీయలేం కదా అన్నింటిని. వీలైనంత వరకు రాళ్ళు లేని భూమిలో అయితే బాగా పని జరుగుతుంది ఫాస్ట్‌గా. దుక్కి బాగుంటే బాగా పని జరుగుతుందనమాట. ఇప్పుడు చూడండి నేను సైడ్కి వెళ్తున్నాను. డెఫినెట్‌గా మీరందరూ మన వీడియో చూస్తుంటారనమాట. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. చూడండి ఎంత సింపుల్‌గా పని అయిపోతుందో. అదే నేను ఒక సాలుకి ఆడ నుంచి ఈడ వరకు రావాలంటే ఎంతసేపు పట్టిండు. వంకొని ఒక ఆడ మనిషి అట్లా పెట్టాలంటే పాపం ఎంత కష్టం ఉంటుంది వాళ్ళకి కూడా. అది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. పని చేసేది మన మీద డబ్బులు ఇస్తున్నామో 400 పని చేస్తారు కానీ వాళ్ళ కష్టం కూడా మనం కూడా అర్థం చేసుకోవాలా. ఇట్లా చిన్న చిన్న వాటికి కూడా మనము కొత్త పద్ధతులు తెచ్చి మార్కెట్లో నుంచి కొత్త పద్ధతులు పెట్టి
ఎతక పెడితే వాళ్ళు కూడా అబ్బా మనం ఈ రైతు పోతే కొంచెం మనకు బాగా కొత్త కొత్తవన్నీ ఇన్వెన్షన్ చేసింటాడు, కొత్త పద్ధతులు ఉంటాయి, సో వాళ్ళు కూడా మనకు పనికి వస్తారనమాట. మన మీద 400 డబ్బులు ఇస్తున్నామని చెప్పి పొద్దున్న నుంచి ఈటి నుంచి ఆడి వరకు వంగాలంటే వాళ్ళు కూడా కొంచెం కష్టం ఉంటుంది కదా. సో ఇట్లాంటి దానికన్నా కొంచెం రీప్లేస్ చేసామనుకో వాళ్ళు కూడా మనకు పనికి వచ్చి మనకు కూడా వాళ్ళు కూడా కోరుకుంటారు మా రైతు బాగుంటే మేము కూడా మమ్మల్ని 4 రోజులు ఇంకా పని పిలుస్తాడు అని. ఓకేనా. ఇప్పుడైతే ఈ 3/4 ఎకరా దగ్గర ఈ పక్క అంతా మా తమ్ముడు మా ఇంటి పక్కన మారుతుంటాడు. ఆ అబ్బాయి అయితే మొత్తం అంతా సీడింగ్ చేసినాడు. ఇప్పుడు మనం ఏంటంటే వన్స్ సీడ్ వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నీళ్ళు వదులుకోవాలి. మనకు తెలిసిందే డ్రిప్ ఆల్రెడీ ఉంటుంది, దానికి మన వాటర్ లెవెల్ని బట్టి మన ఉండే మోటార్ ఎంత కొడుతుందని బట్టి దాన్ని బట్టి మనం అయితే డ్రిప్పులు సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ మోటార్ ఇటు నుంచి పెట్టినాము, ఇది 2 ఇంచుల పైప్, ఇది 200 ఇంచు కదా, 2 ఇంచుల పైప్కి వేసుకున్నాము. 2 ఇంచుల పైప్తో 2.5కి 7వ సాలు, మళ్ళీ 2.5 అడుగు తర్వాత 7వ సాలు పెట్టినాము. సో దాని అయితే తెలిసిందే, ఈ ఎల్లలు ఉంటాయి, ఈ ఫిట్టింగ్ చేస్తున్నట్టువి, ఈ రబ్బర్లు ఉంటాయి. ఇది చేసే పద్ధతి ఎట్లంటే మీకు తెలిసి ఉంటుంది డెఫినెట్గా. ఓ స్క్రూ ఉంటుంది యాక్చువల్గా, ఆ స్క్రూతో హోల్ చేసి దానికి రబ్బర్ వేసి వాచరు, ఆ నెక్స్ట్ అయితే ఈ ఎల్ల బిగిస్తాము. దీనికైతే పైప్ తొడిగేస్తాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే తాళ్ళతో కూడా కట్టుకోవచ్చు, థ్రెడ్తో కూడా కట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇట్లా క్యాప్స్ వస్తాయి, ఇవి తొడిగేసాం అనుకో నీళ్ళు అనేది తక్కువ లీక్ అవుతాయి అనమాట. సో అప్పుడు లోడ్ ఎంత మాత్రం లోడ్ వచ్చినా కూడా డ్రిప్కి ఈజీగా పోతుంది అనమాట. ఆ నెక్స్ట్ 1 మోర్ పద్ధతి ఏంటంటే ఇట్లా డ్రిప్కి వేసుకుంటారు కదా, డ్రిప్కి వేసుకున్న తర్వాత మనకి ప్రాబ్లం ఏంటంటే ఇట్లా మధ్యలో మడతలు పడతాయి అనమాట. మడతలు పడినప్పుడు మీరేం చేయాలంటే చెక్ చేసుకోవాలి. ఒక రైతు వన్స్ నీళ్ళు వదిలినాక మళ్ళీ డ్రిప్పుల్లో వచ్చి లాక్కోవడం కానీ నీట్ సెట్ చేయడం కానీ అట్లా చేయాలన్నమాట. యా, ఇది ఫుల్ వీడియో. డెఫినెట్గా ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ మొలకొస్తాయి. దీని అప్డేటెడ్ వీడియో ఖచ్చితంగా ఈసారి మనం ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదంటే మొక్కజొన్నలు కొంచెం పై హైట్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఇంకో వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. దీనికి ఇంకో వీడియోలో పెడతాం, అది కూడా డెఫినెట్గా వాచ్ చేయండి. ఇట్లాంటి మనం మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము మనదైతే ఆల్రెడీ మన ఛానల్ అనమాట. మన ఛానల్లో రైతు సోదరులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అలాగే ట్రావెల్ వీడియో చేస్తాం, కామెడీ వీడియో చేస్తాం, అన్నీ చేస్తాము. డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది. మీరైతే మీ రైతు సోదరులకి షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, నమస్తే.